ప్రభు నామనకు ఘనత కలుగునుగాక. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుంటున్నాను. వారు నా జనులనియు అబద్ధమాడని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. ప్రియమైనటువంటి దేవుని ద్వారా ఇశ్రాయేల్ జనాంగం గురించి దేవుడు మనతో యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగం ఐగుప్తు దాసత్వంలో నుంచి విడిపించబడి వాగ్దత్త ప్రదేశానికి వచ్చిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే ఆ ప్రదేశంలో వారిని సమృద్ధి కలిగినటువంటి స్థితిలో దేవుడు ఉంచారు. అలాంటి సమయంలో వారు దేవుని మర్చిపోయి జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు అవిధేయులుగా జీవించినందుకు దేవుడు వారిని బబులోను రాజు చేతికి అప్పగించారు. కానీ వారు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టక కాపాడుతూ కొనిపోతూ నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి వారిని గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటినూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అంటే ఐగుప్తు దాసం నుంచి వాళ్ళని విడిపించినప్పుడు 40 సంవత్సరములు వారు అరణ్యంలో ప్రయాణం చేశారు. వాళ్ళు విడిపించబడినప్పుడు కేవలము యవనస్తులే కాదండి, వృద్ధులు, చిన్నపిల్లలు, పాలు తాగే పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు అందరూ ఉన్నారు. వారు 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారంటే వారి శక్తితో మాత్రము కాదు, ఆయనే వారి యావద్వాదులో బాధ పొందుతూ వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు తీసుకొచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అలా తీసుకొచ్చినప్పటికీ వాళ్ళు దేవుడు చేసినటువంటి ఆ మేళను గురించి వారు మర్చిపోతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మరి మనం కూడా వారి ప్రయాణంలో ఎర్ర సముద్రం ఎదురు వచ్చింది. ఎర్ర సముద్రం ఎదురు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టారు. దేవుడు దాన్ని 2 పాయలుగా చేసి వారిని ఆ యొక్క సముద్రం మధ్యలో ఆరిన నేలలో నడిపించి అద్దరి చేరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రక్కన ఈ ప్రక్కన నీళ్లు గోడవలే నిలిచున్నప్పుడు దాని మధ్యలో నుంచి వారు పెద్దవారు చిన్నవారు అందరూ దాటకుండా వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. తర్వాత వారిని వెంబడించినటువంటి శత్రువుని ఆ సముద్రంలో దేవుడు ముంచివేశాడు. కానీ ఎన్ని మేలు చేసినప్పటికీ, ఎన్ని మేలు పొందినప్పటికీ వాళ్ళు దేవుని మర్చిపోయి జీవించేటటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. వారికి ఆహారం కావాలంటే దేవదూతలు భుజించేటటువంటి మన్నాన్ని వారు భుజించారు. బండలో నుండి నీళ్లు రప్పించి వాళ్ళు నీళ్లు తాగారు. వాళ్ళకు ప్రతి అవసరత ఆయన తీరుస్తూ, వాళ్ళు వేసుకున్న చెప్పులు తెగిపోలేదు, వాళ్ళు వేసుకున్న బట్టలు చినిగిపోలేదు అని మనం చూస్తున్నాం. ఇన్ని విధాలుగా వారికి దేవుడు సహాయం చేసినప్పటికీ వారు దేవుని కృపను మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో మనం ఎన్ని మేలు పొందట్లేదు దేవుని దగ్గర నుంచి అని మనం గమనించుకోవాలి. మనం కూడా ఎన్నో మేలు పొందుతున్నాం. మన పాపులమై ఉన్నప్పుడు మనకు ఎవ్వరు చేయలేనటువంటి గొప్ప కార్యం ఏం చేశాడంటే, మన అపరాధముల చేతను పాపముల చేతను మనం సచ్చిన స్థితిలో మన పాపులమై ఉంటుండగా ఆ ప్రభు మనల్ని మన పాపం నుంచి విడిపించడానికి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించాడు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు తన ప్రాణం పెట్టి సిలువలో మరణించి తిరిగి పునరుత్థానుడై లేచి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకొని మన కొరకు ఒక విమోచకుడు ఉన్నాడు, ఒక రక్షకుడు ఉన్నాడు. మనం ఏ సమయంలో ఆయన సన్నిధికి వెళ్ళినా ఆయన మనల్ని విడిపించడానికి శక్తి గల దేవుడని ఆయన మన పక్షాన కూడా మన యావత్ బాధలో కూడా ఆయన బాధ పొందే దేవుడని మర్చిపోకుండా మన కష్టకాలంలో, మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మన పాపపు స్థితిలో ప్రభువుని హత్తుకొని ప్రభు ద్వారా మనం విడుదల పొంది ఆయన రాజ్యానికి చేరవలసిన వారమై ఉన్నామనే విషయం మనం కూడా మర్చిపోకుండా ఆయన హత్తుకొని జీవించడానికి దేవుడి హెచ్చరిక మనకి ఇచ్చున్నాడు. కనుక మనం కూడా ఆయన మార్గంలో నడుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నాయన ప్రపంచం పుట్టినది మొదలుకొని నీ బిడ్డలైనటువంటి మమ్మల్ని మీరు విడిచిపెట్టలేదు. ఆదాము కాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా నా తండ్రి నువ్వు నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రేమిస్తూ కరుణిస్తూ మాకు కావలసినటువంటి సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తున్నావు ప్రభు. నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. ఏ సమయంలోనైనాను మేము నీ సన్నిధికి వస్తే మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కానందుకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము ఎల్లప్పుడూ నిన్ను ఆనుకొని ఆశ్రయించి నీ ఎదురు నుంచి నీ స్వస్థత విడుదల పొందుకొనుటకు మాకందరికీ సహాయం చేయమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున ఆది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.